రాధమ్మ కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో ఉంటుంది ఆమె హాస్టల్లోకి వెళ్ళి శిల్ప, దేవి, స్వప్న ముగ్గురు తీసుకొని పోయి ఇంటికి వచ్చిర్రు. రాధమ్మ మన ఇంట్లోనే ఉంది. రాధ అప్పటికి అంటే సంగమంలో తిరిగింది, వచ్చింది, ఇంట్లోనే ఉంది. ఒక ఏదో కదా మహిళా సంఘం అన్న తిరిగిండ్రు. అంటే తిరిగినాక వచ్చిండ్రు. అది అయిపోయింది, సంఘం అయిపోయింది. వచ్చిండ్రు రాధ గురించి జాబ్ గురించి అని మాట్లాడారు. జాబ్ తీసుకొని పోతున్నాం రాధను, 6 నెలల దాకా రాదమ్మా అని చెప్పింది. శిల్ప, దేవి, స్వప్న వీళ్ళు ముగ్గురు. అంటే నేను నమ్మిన సార్, నేను ఇంకా జాబ్ గురించి పోతున్నా అంటుంది కదా అని నేను నమ్మిన. తీసుకొని పోయిండ్రు. పోకడ నాకు మళ్ళీ మధ్యలో 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో నాకు ఒక లెటర్ అనేది పంపింది. అందులో ఇట్లా పోయినా అని చెప్పింది. అయినా నేను లేను ఇంట్లో, పనికి వెళ్ళిన. నేను ఇంట్లో లేను. ఫోన్ వచ్చినప్పుడు సూర్యనే ఉండు, నేను పనికి వెళ్ళి నాకు వచ్చాడు అది తెలియదు. వీళ్ళు ముగ్గురు తేలుకొని పోయిండ్రు. జాబ్ గురించి అంత తోలుకొని పోయిండ్రు. ఏ సంవత్సరం జరిగిందమ్మా? ఇప్పుడు 7 సంవత్సరాలు పాప పోయి 7 సంవత్సరాలు అంటే మీకు చెప్పే వెళ్ళింది. అంటే జాబ్ గురించి అని వెళ్ళింది. వీళ్ళు ముగ్గురు మేము జాబ్ రాదను, జాబ్లో జాయిన్ చేస్తున్నాము, తోలుకొని పోతున్నాం అన్నారు. సార్ నిజం నమ్మినా. నేను నమ్మినాక పోయినాక 2 సంవత్సరాలకు ఏమో లెటర్ ఫోన్ చేసింది. నేను లేని పనికి వెళ్ళిన, నేను లేని ఇంట్లో ఫోన్ చేసినప్పుడు కూడా నేను మాట్లాడలే. అది వాళ్ళు జాబ్ కానీ పోయింది. ఆ జాబ్ పోయింది 7 సంవత్సరాల కింద పోయింది. ఆ జాబ్ లేదు, ఏమైంది ఏం కదా నాకు తెలియదు. లాస్ట్కి వస్తే సేవ వచ్చింది ఇంటికి 7 సంవత్సరాల తర్వాత. అది 7 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఇంటికి రాలేదు కదా? పాప కోసం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? రైవల్ రాలే. మీరు ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చారా పాప గురించి? మేము ఇచ్చినాం. ఎక్కడ? జగన్ నగర్ ఏదే మన బస్తీలో. అంటే 7 సంవత్సరాల తర్వాత బిడ్డను చూసావు? తిరిగినాం మేము కూడా. 3 సంవత్సరాలు తిరిగినాం రాధమ్మ గురించి. కనబడపోతే తిరిగితే ఏడో దొరకలే. ఆశోధ వేసుకొని ఊకున్నాక పోలీసుతో ఎంక్వైరీ వచ్చింది మాకు. రాధమ్మ పలానా చోట్ల ఉందని చెప్పిండ్రు. అంటే ఇక మేము ఏం చేయాలి? తర్వాత నేను వాళ్ళ ముగ్గురిని కేసులో ఇరికిచ్చినాడు. 7 సంవత్సరాల ముందు బాపు చూసావు, మళ్ళా ఆమె చివరిసారిగా ఇక్కడ ఇంటికి వచ్చింది శవమై. ఏమనిపించింది? మొన్న తెలిసింది నాకు. రాధమ్మ ఇట్లా చనిపోయిందని మాకు దగ్గర వాళ్ళు చెప్పిండ్రు. చెప్తే మొత్తుకున్నాం. పోయినా ఆయన 3 గంటలకు, ఆ రోజు 3 గంటలకు వెళ్ళిపోయినా 2 కాళ్ళు కట్టుకున్నా, తీసుకొని వచ్చిన. శవాన్ని తీసుకొని వచ్చిన. నిన్న 7 గంటల వరకు ఇంటికి తీసుకొని వచ్చిన. అది జరిగింది. ఎవరు చంపిండు నా కూతురును? ఎవడు ఏమో చేసిండు? 7 సంవత్సరాల కోలిగే మంచిగా ఉన్న అమ్మాయిని ఈ 2-3 రోజులలో ప్రాబ్లం ఏం జరిగింది ఆ బిడ్డ గురించి? ఎవరు ఇది చేసిండ్రు? ఎవరు చంపిండు? అది తెలుసుకోవాలి. అదే 7 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తుంది ఆమె. పార్టీకి పని చేయలేదు, జాబ్ కానీ తీసుకొని పోయారు వీళ్ళు ముగ్గురు. శిల్ప, దేవి, స్వప్న. పార్టీలో ఉంది కదా. మీరు 7 సంవత్సరాల తర్వాత బిడ్డను చూసినప్పుడు ఏమనిపించింది? శవమే కనిపించగానే? శవమే కనపడదు. 7 సంవత్సరాల గురించి నిన్ననే వచ్చింది శవం ఇంటికి. ఆ పాప నేను ఫోన్లో మాట్లాడలే, నాతో డైరెక్ట్గా వచ్చి ఒక్కనాడని ఇంటికి రాలే, నాకు కలవలే. నిన్ననే నా బిడ్డను శవంతో చూసిన ముఖం. ఆ రోజు పోయిన ముఖం అంటే నిన్ననే చూసిన ముఖం అది. నా బిడ్డను ఏం చేసిండు? ఎవరు చంపిండు? నాకు డౌట్ వస్తుంది సారు. నా బిడ్డను చంపిందంటే శిల్ప, దేవి, స్వప్న గురించే డౌట్ వస్తుంది. వాళ్ళు అరెస్ట్ చేసిన కదా నేను. వాళ్ళ ధర జరిగిందా లేకపోతే ఇవాళ ధర జరిగింది అని తెలుసుకోండి. మీరే తెలుసుకొని నాకు న్యాయం చేస్తారా? నన్ను ఏం చేస్తారో బిడ్డ. నా బిడ్డ అయితే చంపుకున్నా, సచ్చింది, ఇంటికి వచ్చేసి. నాకు తట్టుకోనంత శక్తి లేదు సార్. ప్రజల కోసం వెళ్ళేది కదమ్మా పార్టీలోకి. ప్రజల గురించి వెళ్తే ప్రజల గురించి పోయిందంటే 7 సంవత్సరాల కోలిగా మంచిగా ఉంది నా కూతురు. ప్రజలకు చెప్పిందో చెప్పలేదో భగవంతునికి ఎరక. నా బిడ్డ పేరు ఎక్కనైనా మంచిగానే ఉంది. బయట పోయినా దాని పేరు వచ్చింది. కానీ ఈ 2-3 రోజులలో ఏం జరిగింది? రాధమ్మను ఎవడు ఏం చేసిండు? ఎవరు చంపిండు? మామూలుగా అయితే మనం చంపిన వ్యక్తి మీద పోలీస్ స్టేషన్ కేసు పెడతాం, వాళ్ళు పోలీసులు పట్టుకుంటారు. వీళ్ళు దొరకని వ్యక్తులు
వీళ్ళు ఏం చేయాలి? ఎలా పట్టుకోమంటారు మరి? ఎట్లా పట్టుకుంటారు సారు? అలా దొరికించుకోవాలి కదా. అలా దొరికించుకొని రాధమ్మ గురించి ఎట్లా అయింది, ఇన్ని రోజుల సంది మంచిగా ఉంది, ఈ 2 రోజులనే శవం అయి వచ్చింది, అంత మంచిగా ఉన్న అమ్మాయి ఏం జరిగింది, మీ దారిలో తెలుసుకోవాలి ఇక మీరు. అన్న చెప్పండి అన్న, పాపను ఎప్పుడు చివరిసారిగా చూశారు? ఆ మధ్యలో ఎప్పుడైనా మీతో మాట్లాడిందా? నా బిడ్డ మంచిగా కలిగిపోయింది అంటే బస్ స్టాండ్తో మంచిగా ఉంది. అందరితో మంచిగా పైన కాలేజీలో కూడా అందరితో పేరు ఉంది. మంచి చదువుకున్న అమ్మాయి పసాయంటోడు అని పేరు లేవు. ఇక 4 కలిసి ఏదో పైన సంఘం ఆ సంఘం అని తప్పు కొట్టించి పాట పాడిపించి నా బిడ్డని బేయించి అది చేసిన పోద్దురా అంటే వీళ్ళు వచ్చి ఏం కాదు మంచిగా ఉంటుంది, డ్యూటీలు వస్తాయి, అది వస్తుంది అని 5-6 నెలలు పోరాటం చేసిన నా బిడ్డలే అలా మాటలు పట్టుకుని నేను కూడా సరే ఏదైనా ఉద్యోగం వస్తామని నమ్మి తీసుకోపోయారు సార్. 1 నెలల్లో మళ్ళీ వస్తుంది ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. నేను ఫోన్ ఇచ్చిన నెంబర్ అన్నీ ఉన్నాయి. పోయినాక తెల్లారి నుంచి ఫోన్ చేసి ఇంతవరకు ఫోన్ లేదు, ఏదో ఫోన్ కలవలేదు. 7 సంవత్సరాలు పోయి తెల్లా నెంబర్ లేదు, ఫోన్ లేదు. ఇలా ఏది అడిగినా ఏం కాదు వస్తుంది అని ఇంతవరకు దాకా తెచ్చారు సార్. మధ్యలో ఏదో కరోనా వచ్చినప్పుడు అది కాల్పులలో చచ్చిపోయిందని పిఎస్ గారు శివన్న గారు ఉంది, వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేసారు, మీ బిడ్డ చనిపోయిందా ఉందా అని పిఎం సైన్స్ ఏదో అదో చేసి సాబని తెచ్చిపోయారు. వాళ్ళు కూడా న్యాయం చేస్తాం మాట్లాడతాం మీరు చూసుకోవాలా చేసిరంటే సరే అని మాట్లాడి 2 రోజులు కూడా ఓపిక వచ్చాం సార్. ఎప్పుడు చేసినా ఫోన్ కలవాలి. చూసి ఎక్కడ అన్ని చోట్ల ఎత్తినాం, నా చుట్టాల దగ్గర అక్కడ ఇక్కడ దొరకలేవు. ఈ 4 రోజుల కింద మా కొడుకు ఫోన్ చేశాడు, ఫలానా అమ్మాయి రాగా అక్కడ చనిపోయింది, భద్రాచలం ఊళ్ళో చనిపోయిందంటే అడవిలో చెరువు చచ్చిపోయిందని మా కొడుకు ఫోన్ చేస్తే మేము నమ్మలే. మా కొడుకు నన్ను అక్కడ చచ్చిపోయాడు వెళ్తే వెళ్ళిపోయాం. ఇంతవరకు మాకు విషయం తెలియదు. ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఏళ్ళ నుంచి లేనిది నా బిడ్డ అడవిలో ఉన్నదా చోటుకుందో జనాలు ఉన్నదా సంగతి ఉంటే ఫోన్ చేస్తారు కదా. అమ్మా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, తమ్మిది ఉంటుంది, అందరి నెంబర్ ఉంటుంది. ఏ నెంబర్ కాల్ రాదు. మరి చచ్చిపోయినాక ఫోన్ ఎందుకు వచ్చింది, ఎవరు చనిపోయింది, ఎట్లా అయింది, ఏది వచ్చింది ఆ విషయం తెలియదు. మా అమ్మ జంతుగా ఫోన్ చేస్తే వీడిని వాడిని అప్పు చేసుకో 2 కార్లు కట్టుకొని పోయినాము. ఎలా భద్రాచలం ఎక్కడ మాకు తెలియదు. ఇంకా 35 కిలోమీటర్లు పోయినాం సార్. ఆడికి పోయినాక మేము పోయే వరకే శవాన్ని పోస్ట్ మార్టం చేసారు, బయలు పెట్టి ప్యాకింగ్ చేసి మేము పోయినాక చూసుకుంటా కూడా ఆమె పోగానే పోరాళ్ళకి వెళ్ళి చూసేసారు, బయటకు పంపించారు. ఆ బాడీ జడ్ బాడీ తీసుకోడు ఏమన్నాడు, చక్కగా పెట్రోల్ పంపు కాడికి పోయినాం. 30,000 ఇస్తే పోతాం అన్నాడు. మేమే ఆడవాళ్ళు వచ్చినాం, 30,000 యాడికి ఇస్తామని బదిలీ ఇల్లే. చిన్నప్పుడు ఏం చేసినా 10,000 ఇస్తాయి అటు మాట్లాడితే ఆంబులెన్స్ వేస్తే తీసుకొని వచ్చారు. ఇంతవరకు మాకు ఎవరు రాలే. మాకు ఏమన్నా ఈ ఇంపోర్టర్లు వాళ్ళు ఏదో వస్తారు మాట్లాడుతూ పోతారు, కానీ న్యాయం అనేది ఏదైనా విద్యుత్ చచ్చిపోయిందా అది కావాలి. వాళ్ళు ఆ అమ్మాయి పార్టీకి ద్రోహం చేస్తుంది కాబట్టి మేమే ప్రజాకోర్టులో శిక్షించామంటూ పార్టీ అంటుంది, మీరేమంటారు? శిక్షించాను సరే, నువ్వు శిక్షించిన బాగానే ఉంది, కఠినంగా చేసి నువ్వు కోర్టుకెక్కి ఉసిగా చేసి దానికి మేము ఒప్పుకుంటాం. సేవ కోర్టుకు వస్తుందా? ప్రాణం తీయొద్దు కదా. ఇప్పుడు ఏమన్నా పెద్ద నేరం చేస్తే నా బిడ్డకి ఏ శిక్ష పెట్టారు? అమ్మ నాయన ఉన్న బలంగా ఉన్నాం, ఎవరు లేనట్టు కాదు. దానికి మాకు నేరంగా కాల్ చేసి అమ్మ మీ బిడ్డ తప్పు చేస్తుంది, 10 మందిని చంపింది, దీని కథ ఏంది, మీరు ఉన్నారు, ఏం న్యాయం చేస్తాం, మేము వెళ్ళిపోయాయి కదా సార్. మాకు చెప్పకుండా నువ్వు సేవలు చూసి నువ్వు కాల్చి అన్నీ చేస్తావు, దాంట్లో పెడతావు, గడ్డిపాడి పెట్టాక మమ్మల్ని ఆడికి పోగా ఎమర్జెన్సీ తోలి నువ్వు బయటకు పంపిస్తావు. ఇప్పుడు మీ అమ్మాయి చేసిన ఇప్పుడు నా బిడ్డ చేసి మాట్లాడుతుందా? నేను ఎవరు తీసుకొస్తానా? నా బిడ్డతో మాట్లాడాలన్నా, లేకపోతే వాడిని చంపించి 10 మంది కురుపు ఉందా? నాకు అదే న్యాయం కావాలి. నా బిడ్డ ఏం చేసింది? ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచి లేనిది ఈ నాతో నా బిడ్డ ఇంతమందిని చంపిందా?
మేము ఉన్నాం కదా సార్. అంటే పార్టీకి ద్రోహం చేస్తుందని వాళ్ళు అంటున్నారు. ద్రోహం చేస్తుంది నాకు చెప్పాలి కదా. సంపద కదా ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నరికి కూడా 10 మందిని చంపి జైలు పోయిన ఉన్నారు. ఉరిశిక్ష చేసేటప్పుడు కూడా ఇప్పుడు ఒకటి సార్ ఉరిశిక్ష చేసిన వారికి కొన్ని రోజులు వాయిదా వేస్తారు. సత్యంగా నీకు ఏమున్నదా కోరికే, నీకు ఏం కావాలి, నీ కోరిక అడుగుతారు. అంతవరకు ఇక్కడ ఉందా లేదు ఎట్లా, దీనికి కారణం ఏంటి మాకు కావాలి. ఇప్పుడు రేపు పొద్దుగా వచ్చింది మేము ఊరుకుంటాం, మా బాగా అదే అయిపోయింది. రేపు ప్రజలలో ఇంకా వేరే అమ్మాయి పోతారు, అబ్బాయిలు పోతారు. ఈ విధానంగా వాళ్ళని కొట్టి చంపుతారా? చట్టం లేదా? మరి పరిస్థితి ఏంది? ఇప్పుడు మీ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవరు కాదని లేరు. ఇప్పుడు కొంతమంది ఇంకా పార్టీలకు వెళ్ళాలనుకుంటారు, ఇంకా అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? పోవాలనుకున్న ధైర్యం వాళ్ళు పోవచ్చు, కానీ వాళ్ళ అమ్మనాయనకు ద్రోహం చేసినట్టు ఎవరు నేర్పుతోడు చేసినట్టే కదా. నేను పోతా అనే మాట మన పిల్లలు పోరు. ఇప్పుడు నువ్వు ఉన్నావు సార్, ఇట్లా చేస్తున్నామని వచ్చి ఈ మాట రేపు పొద్దుగా నువ్వు నా బిడ్డకు ఇంకో వాళ్ళు వస్తారు చెప్తారు, ఇట్లా పోతే మంచిగా బతాం అది చేస్తామంటే నవ్విపోతున్నాం. తీసుకుపోయిన తప్ప పోయిన తప్ప నాకు అది కావాలి. నువ్వు తీసుకుపోయిన నాకు బిడ్డ నాకు అప్పగిపోతుంది కదా. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే మీ అబ్బాయితో ఫోన్లో కాంటాక్ట్ ఉంది, డబ్బులు పోలీసు వాళ్ళు కూడా మీ అబ్బాయిని అడ్డం పెట్టుకుని అమ్మాయిని మార్చారు, అందుకే మేము పనిష్మెంట్ ఇచ్చామంటారు. అంటే నా కొడుకు అబ్బాయి అడ్డం ఉంది కదా, దాని న్యూస్ ఉంది కదా, నా నెంబర్ ఉందా, నీకు డబ్బులు వచ్చినాయి, ఏమైనా వీరికి ఏమైనా పార్టీ తరఫున ఇది ఏమైనా బ్లాక్ చేస్తుంటా అది తెలుసుకొని నా కొడుకు ఫోన్ చేయి, నేనున్నా. ఇప్పుడు నా బిడ్డ పోయినట్టు వాడిని కూడా తీసేద్దాం అనుకుంటారా? అంతే కదా, వాస్తవం అదే కదా. ఇప్పుడు నా బిడ్డను అడ్డం పెట్టుకొని వీడిని కూడా పని చేస్తాడు కదా. నాకు ఎన్ని లక్షలు వచ్చినాయి, వాడు ఉన్నాడు 10 మంది గ్యాగ్ చేసుకొని అట్లా చేస్తుండా, ఇంకే డబ్బులు వస్తున్నాయా, ఓ బిల్డింగ్ కట్టిండా, ఇది పెట్టుకోయి, దానికి కారణం కూడా మాకు అదే కదా. బిల్డింగ్లు కట్టుకున్నామంటే చంపే ఇవన్నీ బయటకు వస్తాయి కదా, బిడ్డను చంపేది అదే కదా. నాకు ముఖ్యమంత్రి ఇదే కావాలి, దేనికైనా నేను పోతా. లాస్ట్కు నేను ఇంటి నా పిల్లలు నచ్చినా బాధగా నేను ఎవరు ఇవ్వలేను. నాకు కావాల్సింది అందరూ న్యాయం, నాకు అందరూ న్యాయం కావాలి. మీరు ఏ ఎత్త న్యాయం చేస్తారో నాకు అదే కావాలి.